వెళ్ళి మిథునతో ఒక్క మాట చెప్పు. నేను తప్పు తెలుసుకున్నాను మిథున. జీవితాంతం నీ కోసమే బతుకుతానని చెప్పు. తాళి కట్టించుకునే చివరి క్షణంలో కూడా మిథున నీ కోసం పరిగెత్తుకుంటూ రాకపోతే అడుగు. పరిస్థితులు చేయి జారిపోయాయని చెప్పింది స్వయంగా మిథునే వదిన. మిథున చెప్పిందా? అవును వదిన. నేను చేసిన తప్పుకి సిగ్గుపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు మిథున, క్షమించు. ఇక నీ కోసం మాత్రమే బతుకుతాను మిథున, నీ కోసం మాత్రమే బతుకుతాను. దాటిపోయిన తర్వాత నీలో పశ్చాత్తాపం వచ్చి ప్రయోజనం లేదు. మా వాళ్ళు నిన్ను నమ్మే స్టేజ్ పోగొట్టుకున్నా. నిజంగా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని మిథున ఒకప్పుడు నీ కోసం అందరినీ వదిలేసుకుని వచ్చింది. మరిప్పుడు పరిస్థితులు చేయదాటిపోయాయని చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అది నా తలరాత వదినా. ఏమవుతోంది? వెళ్దాం పదా. చూస్తుంటే దేవాకి ఫుల్లుగా గీతోపదేశం చేస్తున్నట్టున్నావుగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గీతోపదేశం ఏంటి? అదే అత్తయ్య, జనరల్ గా సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ హీరో హీరోయిన్లకి వేరే వాళ్ళతో పెళ్లి జరగబోతున్న టైంలో ప్రమోదిని అక్క ఇలాంటి మంచి క్యారెక్టర్లు వచ్చి వాళ్ళ మనసు మారుస్తారన్నమాట. ప్రమోదిని అక్కాయి కూడా గోడలకి వైట్ వాష్ వేసినట్టుగా దేవాని ఫుల్ గా బ్రెయిన్ వాష్ చేసేసి భానును పెళ్లి చేసుకుంటావని మా అందరికి మాటిచ్చావు. నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లి నేను జరిపిస్తానని నేను వాళ్ళకి మాటిచ్చాను. పెళ్లి నేను జరిపి ఆగిపోయి నా మాట పోతే అదే క్షణం నా ప్రాణం కూడా పోతుంది. 2 రోజులుగా నువ్వు కనిపించకుండా పోతే వాళ్ళకేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదురా. పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చినట్టే ఇచ్చి మోసం తీయాలని చూస్తున్నారా అని వాళ్ళు పెట్టుకున్న కన్నీళ్ళకి తల దించుకోవటం తప్పితే నా దగ్గర సమాధానం లేకపోయిందిరా. కోల్పోతున్న మనిషిని ఎక్కడని ఎలా అని వెతుక్కోగలను? నీకేం పనిరా? అక్కర్లేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు.